క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, స్తోత్రాలు. బిగ్గరగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. కొద్దిసేపు నేను దేవుని మాటలు మీతో పంచుకుంటాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వాక్యం నుండి చదవండి. 25వ వచనం నుండి. యెరూషలేములో సిమియోను అనే ఒక మనుషుడు ఉన్నారు. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెడుతూ ఉండేవారు. పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నారు. క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్ముడు తెలియచేశారు. ఆత్మవశుడై ఆయన దేవాలయంలోనికి వచ్చారు. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని తీసుకొచ్చారు. చేతులతో ఆ శిశువైన యేసుని ఎత్తుకొని దేవుని స్తుతించారు. ఇట్లా నేను, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని నువ్వు పోనిచ్చుచు ఉన్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు కన్యక గర్భమందు ఉదయించారు. సత్రంలో చోటు లేనందున పొత్తిగుడ్డతో చుట్టి పశువుల పాకలో ఒక తొట్టెలో యేసు ప్రభుని పరుండ పెట్టారు. ప్రియమైన వారలారా, కాపర్లు రాత్రివేళ మందను మేపుతూ ఉన్నారు. అప్పుడు దైవ దర్శనం కలిగింది. దేవదూతలు దిగి వచ్చారు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని వారికి తెలియచేశారు. కాపర్లు వెళ్ళి ఆయన దర్శించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత సరిగ్గా 8 రోజులు గడిచిన తర్వాత యూదుల ఆచార ప్రకారం, యూదుల పద్ధతి ప్రకారం 8 సంవత్సరాల తర్వాత పుట్టిన శిశువుని దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి అక్కడ నామకరణం చేసి ఆ బిడ్డను ప్రభుకు ప్రతిష్ఠిస్తారు. సరిగ్గా 8వ రోజున యేసు ప్రభుకు సరిగ్గా 8వ రోజున వచ్చినప్పుడు బాల యేసుని, శిశువైన యేసుని వాళ్ళు దేవాలయంలోనికి, దేవుని మందిరానికి తీసుకువెళ్ళారు. ప్రేమైన వారు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఒకవైపున కాపర్లు వచ్చి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. పరలోకం నుండి దేవదూతలు వచ్చి స్తుతించి ఆరాధించినట్లు చూస్తున్నాం. క్రిస్మస్ పండుగ అంటే ఆరాధన పండుగ. హల్లెలూయా. పాడుతూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. స్తుతుల పండుగ, ఆరాధన పండుగ. అందుకొరకే చూడండి, క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట. క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తుని, మాస్ అంటే ఆరాధించుట. యేసు ప్రభుని ఆరాధించుటయే నిజమైన పండుగ. ప్రియులారా, అందరూ ఆరాధిస్తూ వచ్చారు. సరిగ్గా 8 రోజులు గడిచిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడింది. సిమియోను అనే ఒక వ్యక్తి, ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన దేవుని మందిలో ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు కనిపెడుతున్న ఒక వ్యక్తి. దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది. ప్రియులారా, ఆయన ఎప్పుడైతే బాల యేసుని చూశారో వెంటనే ఆనందముతో నింపబడి, హర్షధ్వనులతో నింపబడి ఆ బాల యేసుని తన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించి ఇలా అంటున్నాడు, నాదా, నీ దాసుడైన నన్ను నీ మాట చెప్పున ఇప్పుడు నెమ్మదితో సమాధానంతో పోనివ్వు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే చెప్పారు సిమియోనుకి. ఏమనంటే, లోకరక్షకుడైన మెస్సయ్య పుట్టబోతూ ఉన్నాడు. పరలోకాన్ని విడిచి భూలోకానికి రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నీవు ఆ రక్షకుడైన యేసుని చూచేంత వరకు నీకు మరణమే లేదు. ఆ రక్షకుడిని నీవు కన్నులారా చూస్తావు అని పరిశుద్ధాత్ముడు చెప్పారు. నేను అంటాను ప్రియులారా, భూమి ఆకాశాలు గతించిపోయినను దేవుని మాటలు ఎన్నటికీ గతించనవే గతించవు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 100 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం మీకా ప్రవచిస్తూ ఉన్నాడు. యూదా బెత్లెహేములో కన్యక గర్భం ధరించి కుమారుని కంటది. 400 సంవత్సరాల క్రితం మీకా ప్రవచించాడు. ప్రవచనాలు ఏమాత్రం ప్రియులారా వ్యర్థమవుదండి, నిరర్ధకం కాదు. ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడుతుంది. 400 సంవత్సరాల తర్వాత పుట్టబోయే శిశువు గురించి ముందుగానే ప్రవచించారు ప్రవక్తలు. చప్పలు కొడతాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా.
ప్రియులారా, ఏమాత్రం ప్రవచనం నిరర్థంగా కాలేదు. ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడ్డట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. రక్షకుడైన యేసుని చూసేంత వరకు నీవు చావును చూడవు, మరణాన్ని చూడవు అని సుమియోనికి ప్రకటించడం జరిగింది, ప్రియుల తెలియచేయడం జరిగింది. సుమియోన్ అనే ఆ ప్రవక్త ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడో లోక రక్షకుడైన యేసుని నేను చూచేది అని ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చిందండి. ఆ రోజు ఒక పసిబిడ్డను మందిరాన్ని తీసుకొచ్చారు. ఆ పసిబిడ్డను చేతులతో తీసుకొనగానే ప్రియులరా అర్థమైపోతుంది, ప్రపంచాన్ని పరిపాలించే రక్షకుడు ఈ శిశువేని. వెంటనే హృదయం హర్షించింది, ఉల్లసించింది. ఆ భక్తుడు ఇలా అంటాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముగా పోనివ్వు. హల్లెలూయా. అంటే నేను అంటాను ప్రియులారా, మన ప్రారంభ స్థితి కన్నా మన ముగింపు స్థితి సమాధానంగా ఉండాలి. నువ్వు ప్రారంభం తాగుబోతు కావచ్చు, తిండిపోవచ్చు కావచ్చు, తిరిగిపోతు కావచ్చు, తిట్టుబోతు కావచ్చు, ఎలాగైనా ఉండి, కానీ నీ ముగింపు అది మహిమకరంగా ఉండాలి. ఎంతమంది తమ ముగింపును మహిమకరంగా మార్చుకుంటున్నారు, మహిమగా ముగిస్తున్నారు. వయసులో ఉన్నప్పుడు వయసు ఉరవడిలో బాగా ఉండేవాళ్ళు, పుష్టిగా ఉండేవాళ్ళు, బలంగా ఉన్నవాళ్ళు, సమృద్ధిగా ఉండే, కానీ వృద్ధాప్యం వచ్చేసరికి దిగులు, కన్నీళ్ళు, నిట్టూర్పు. చనిపోయేటప్పుడు ఎంతమంది ప్రశాంతంగా చనిపోతున్నారు. పిల్లల రోగాలు పుట్టగా మారిపోయి, శరీరం క్షీణించిపోయి, శరీరం పాడైపోయి, పిల్లలు ఎవరు పట్టించుకోకపోగా ప్రియులరా విరక్తి చెంది చావు వస్తే బాగుంటుందని ప్రియులరా చావుని వెదుక్కున్న చావు రాకపోగా ఎంతోమంది వృద్ధాప్యంలో ప్రియుల ఎవరు చూసుకోకపోతే, ఒక వృద్ధురాలు తెలుసండి 70 ఏళ్ళకు ఉరిపోసుకొని చనిపోయింది ఆమె. వయసు 70 ఏళ్ళు, ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే ఆటోమేటిక్గా చావు వస్తుంది. ఆ 2-3 సంవత్సరాలు కూడా ప్రశాంతంగా ఉండలేక, బాధను భరించలేక 70 ఏళ్ళకు ఊరిపోసుకొని చనిపోయిందండి ఆవిడ. ఎంతమంది ముగింపు మహిమగా ఉంటుంది, కానీ సుమియోను ముగింపు ప్రశాంతంగా, మరణాన్ని గురించిన భయం లేదు ఆయనకి. ఈరోజు ప్రపంచమంతా మరణ భయంతో భయకంపితులై కొనసాగించబడుతున్నారు. భయం, చిన్న అనారోగ్యం వస్తే భయం, చిన్న సమస్యలు వస్తే భయం, శరీరంలో వచ్చిన మార్పును బట్టి భయం, ప్రకృతిలో కలుగుతున్న మార్పును బట్టి భయం, మనుషులో వస్తున్న ప్రియుల ఆ చేంజెస్ని బట్టి భయపడిపోతున్నాడు మానవుడు. సుమియోను జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, కలవరం లేదు, బిడియం లేదు, భయం లేదు, ప్రశాంతం. నాదా ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నీ మాట ప్రకారంగా అంతా నీ రక్షణ నేను కనులారా చూశాను, నేను సిద్ధంగా ఉన్నాను. సమాధానంతో నేను నా దేహాన్ని విడిచి నా ఆత్మ పరమాత్మని పాదం చేరాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు చూడండి, సుమియోనికి రక్షకుడైన యేసును చూసే గొప్ప ధన్యత అనుగ్రహించబడింది. పండు వృద్ధాప్యంలో ఉన్నాడు, నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు, పండు ముసలివాడు సుమియోను. ఆ వృద్ధాప్యం వరకు కనిపెడుతున్నాడు. రక్షకును చూసి కానీ నా దేహానికి విడుదల లేదు, నా దేహానికి విమోచన లేదు, దేహ విమోచన పొందాలని నేను రక్షకుని చూడాలి అని ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చిందండి. రక్షకుని చూసి ఉల్లాసంతో, ఉత్సాహంతో తన తుది శ్వాసని విడిచినట్లు ప్రియులను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్త వేళ మనకు కూడా ఒక శ్రేష్టమైన ముగింపు. ఈ క్రిస్మస్ సందర్భాన మనం ఏమని ప్రార్థించాలంటే, నా ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలి. భయంతో ఇప్పుడు పోతానేమో, రేపు చాలామంది చనిపోతున్నారు. బాగా బతికిన వాళ్ళు, ఒక వెలిగిన వాళ్ళండి, చివరి సమయంలో హాస్పిటల్ పాలైపోయి ప్రాణం పోయిందో ఉందో కూడా తెలియని పరిస్థితి. కోట్ల ఆస్తులు కుళ్ళుతుందండి, నిలువెత్తిన బంగారం కుళ్ళుతుంది, కానీ జీవ మరణాల మధ్యలో పోరాడుతుంటే కనీసం ఎవరు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఎప్పుడు ప్రాణం పోయిందో కూడా తెలియదు. సచ్చినా కూడా కొంతమంది 10 రోజులు 20 రోజులు శరీరం కుళ్ళబెడుతూ ఉన్నారు. ఎంత దారుణమైన మరణాలు కొంతమందికి. లోకంలో బాగా వెలిగిన వాళ్ళే ముగింపు దారుణంగా ఉంటుంది. మన ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలి. సుమియోను ఒక ముగింపు దీవెనకరంగా ఉంటుంది. లోక రక్షకుడైన యేసుని చూసి ఆయన తన తుది శ్వాసను విడిచాడు, సమాధానంగా ప్రశాంతంగా వెళ్ళాడు. ఒక దైవజనుడు ఇలా చెప్తున్నాడండి, చివరి సమయంలో ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు, అందరిని తీసుకొచ్చి దీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన అంటాడు, సరిగ్గా నేను 1 గంట సేపట్లో చనిపోతాను. ఎవరు చెప్పగలుగుతారండి? 1 గంట సేపులో నేను చనిపోబోతున్నాను, నా కోసం పరలోకం నుండి రథం రాబోతుంది, అదుగు వచ్చేసింది రథం అంటాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఏంటయ్యా అంటే చూస్తుంటే రథం వస్తుంది నా కోసం, ఇంకొక అరగంటలో వస్తుంది, ఇంకొక 15 గంటలో వస్తుంది, 10 నిమిషాలు వచ్చేసింది, గుమ్మములో ఉంది రథం. కృప కలుగును గాక అని తన తుది శ్వాసను విడిచి మహిమలో ప్రవేశించి మహిమ కలిగిన రథమెక్కి దేవుని సన్నిధికి వెళ్ళాడు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టు గట్టిగా హల్లెలూయా.
మరణాన్ని నిరర్ధకం చేశాడు ప్రభు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు మరణాన్ని జయించిన జయవీరుడు, విజయశీలుడు యేసుక్రీస్తు మృత్యుంజయుడు. మరణపు ముళ్ళును విరిచాడు. దేవుని ప్రజలారా, మరణాన్ని గురించిన భయం మనకు లేదు. సిమియోనుకి రక్షకుడిని చూశారు కనుక ప్రశాంతంగా నెమ్మదిగా ఆయన మహిమలో ప్రవేశించారు. సిమియోను గురించి ఒక 2-3 మాటలు నేను మీతో టూకీగా చెప్తాను. సిమియోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ఇప్పటివరకు చదువుకుంటూ వచ్చారు. నేను చెప్పే మాటలు మీరు శ్రద్ధగా వినండి. 25వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, సిమియోను అనకు మనుషుడు ఉన్నాడు, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడు. హల్లెలూయా. సిమియోను యొక్క క్యారెక్టర్, స్వభావం ఏంటంటే నీతిమంతుడును ప్రియులారా భక్తిపరుడై ఉన్నాడు. చాలామంది భక్తిగా ఉంటారండి, నీతి ఉండదు. ఎవరు చేయట్లేదు భక్తి. క్రిస్మస్ భక్తి అంటే మామూలు పని అండి. ఇంటికి సున్నాలు వేసుకోవాలి, భక్తే కదా ఇది. అందరూ సున్నాలు కొట్టుకుంటారా? సున్నాలు కొట్టాలి, పెయింట్లు కొట్టాలి, పెయింట్ మ్యాచింగ్లు చూసుకోవాలి. ప్రియులారా, ఇల్లంతా అలంకరించాలి. పిండి వంటలు చేయకపోతే ఎట్లండి పండకి? భక్తులు మనమందరం భక్తులమే, భక్తి పరులు. క్రైస్తవ సమాజం భక్తిగానే ఉంటుంది. లోకస్తులు కూడా కొందరు భక్తిగా కొనసాగించబడుతున్నారు. కానీ ఏదో చేస్తున్నారు. భక్తి బైబిల్ చెబుతుంది సిమియోను ఓన్లీ భక్తి చేసిన వ్యక్తి కాదు, ఆయన భక్తిలో నీతి ఉంది. నీతిమంతుడు భక్తిపరుడై ఉన్నాడు. అందుకొరకే రక్షకుడైన యేసుని కన్నులారా చూసే భాగ్యం ఆయనకు అనుగ్రహించబడింది. ఎంతమంది లేరండి ఆ రోజు దేవుని మందిరంలో? సిమియోనుకి అలాంటి ఒక ప్రత్యక్షత కలగడానికి కారణం ఏంటి? సిమియోను చేతుల మీదకే ఆ యేసు రావడానికి కారణం ఏంటంటే అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. క్రైస్తవ సమాజంలో ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నారు. నీ భక్తి సరైనదనా? ఒకసారి గమనించుకోవాలి. దేవుని మందిరానికి ఇద్దరు వచ్చారు, ఒకడు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. సుంకరి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుని వెళ్తున్నాడు. ఎవరు భక్తి వాళ్ళదేనండి, ఎవరు బ్రతుకు వాళ్ళదే. తీర్పు తీర్చడానికి నీవెవరు? ఎవరికి తీర్పు తీర్చకుడి. నీ ప్రార్థన నీవు చేసుకోవాడు, ప్రార్థన వాడు చేసుకుంటాడు. మనోళ్ళకున్న చెడ్డ చిరాకైన పని ఏంటంటే వీడు ప్రార్థన వీడి గిన్నెలో అన్నం వీడు తినొచ్చు కదండి, పక్కనోడు గిన్నె చూస్తుంటాడు. ఈ లోపల కుక్క వచ్చి ఈడి గిన్నెలో తినేసి వెళ్ళిపోతుంది. ఆడి గిన్నెడి సంగతి నీకు ఎందుకంటే నీ గిన్నెలో దేవుడు ఇచ్చాడు. ప్రభు, నీవు నాకు ఇచ్చిన పాత్ర నేను పానం చేయాలి. అదేనండి భక్తి, నీతి అంటే. ఆ పక్కనోడిని చూసి, ప్రభువా నేను పెద్ద నీతిమంతుణ్ణి, వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాను, 10వ భాగాలు ఇస్తాను, నేను దుర్మార్గుని కాదు, చోరుని కాదు, వ్యభిచారిని కాదు, అయ్యా ఇలాంటి సుంకరివాడిని నేను కాను గనుక, సుంకరివాడి అనుభవం నాకు లేదు కనుక నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను, నీతి లేదు ఆయనకి. ఒక పాపి దేవుని మందిరానికి వచ్చాడు, పశ్చాత్తాపడుతున్నాడు, దేవుడు అతన్ని కనికరిస్తాడు, తీర్పు తీర్చిన నీవెవరు? ఈ పరిసయ్యుడు చేసిన పాపం ఏంటండి? 10వ భాగాలు ఇస్తాడు. ఎంతమంది ఇస్తారు 10వ భాగాలు? 10వ భాగం ఇవ్వాలంటే మన స్వప్నాలు కదండి. 10వ భాగం దేవుడికి ఇస్తాడు. ఒక పూట ఉపవాసం ఉండడమే కష్టం, కళ్ళు తిరిగి కింద పడతారు. వారానికి 2 రోజులు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. గొప్ప ప్రార్థన పరుడే, గొప్ప భక్తి పరుడే, గొప్ప త్యాగశీలియే. కానీ ఇతరుల్ని విమర్శించే మనసు ఉంది, ఇతరుల్ని కించపరిచే మనసు ఉంది, ఇతరుల్ని తక్కువగా చూసే మనసు ఉందండి. ప్రియులరా, అతడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. కానీ ఒక పాపి కన్నీళ్లు విడిచి ఎవరిని పట్టించుకోలేదు. వాళ్ళు భక్తి విషయంలో నీవు ఎవరిని పోల్చుకోవద్దు, నీ భక్తి నీకే. ప్రియులరా, ఎవరిని పోల్చుకోలేదు, ఏడ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. కృపగల దేవుడు అతని నీతిమంతుడుగా మార్చాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దామా? గట్టిగాను హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన కూడా పరిసయ్యుడు. ఇంకొక పరిసయ్యుడు ఉన్నాడు. ఆయన ఆ పరిసయ్యుడు ఒకరోజు యేసు ప్రభువుని ఇంటికి విందుకు పిలిచాడు, భోజనానికి పిలిచాడు. పిలిచిన వాడు ఉపచారం చేయాలి కదా, ఆతిథ్యం ఇవ్వాలి కదండి. పిలిచాడు, ఆయన అడవుడి అయింది, ఆయన తిరుగుడు అయింది, ఆయన బడాయి అయింది. పరిసయ్యుడే, ప్రభువుని పట్టించుకోలేదు. ఈరోజు పండుగ పేరట ప్రభువుని పట్టించుకోవట్లేదు. ఎవరి అడావుడి వాళ్ళకి, ఎవరి ఆడంబరాలు వాళ్ళకి, ఎవరు కోలాహలం వాళ్ళకి ఉంటుంది. కానీ ఎవరి పేరట చేస్తున్నాం పండుగ? యేసు ప్రభు పేరట. యేసు ప్రభుకి స్థానం ఉందా నీ పండుగలో? నీ ఆరాధనలో యేసు ప్రభుకి చోటుందా? జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కానీ ఒక పాపాత్మురాలిన స్త్రీ వచ్చిందండి. యేసు ప్రభు ఇలా ఉన్నాడు, వెనక తట్టు వచ్చి యేసు ప్రభు తన 2 కాళ్ళు వెనక వైపున పెట్టుకుని అలా కూర్చొని ఉన్నాడండి. వెనుక తట్టున ఒక పాపాత్మురాలిన స్త్రీ వచ్చి
కన్నీళ్లతో యేసుప్రభు పాదాలను తడిపి ఏడుస్తుంది. ముందు రావడానికి ధైర్యం సరిపోలా తల్లికి, వెనక తట్టు నిలబడి ఏడుస్తుంది, వెలిపేసి. ఒక పాపి కన్నీళ్లతో యేసుప్రభు పాదాలను తడిపింది, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది, అత్తరు తీసుకొచ్చి ఆయన కాళ్ళకు రాస్తుందండి. పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ఏడుస్తూ ఉంది. ప్రియులారా, ఈ పిలిచిన వాడు ఉన్నాడు కదా, రేయ్ ఎవరా పనికిమాలిన మనిషి లోపలికి రానిచ్చింది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక గుంపుకు దేవుడు కానే కాదు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈయన అంటాడు, ఎవరు రానిచ్చారా మనిషిని? ఎవరు రానిచ్చేది ఏందయ్యా? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, ఒట్టు గట్టిగా హల్లెలూయా. ఎవరు రానిచ్చారా మనిషిని? అయినా ఈయన ప్రవక్త కదా, ప్రవక్త అంతకు మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? ఆమె ఒక వ్యభిచారి, ఒక పాపాత్మురాలు. ఆమె ముట్టుకుంటుంటే ఛీ అని చెదిరించుకోవాలి కదా, కాళ్ళతో ఎదిరించుకోవాలి కదా. ఛీ ఈ మనిషి వచ్చి లే పైకి లే, పనికి మళ్ళదానా, లే పాపాత్మ అనాలి కదా. అనడేంటినా అనుకుంటున్నాడు మనసులో. ప్రియులారా, యేసుప్రభు ఆయన చూసి అంటున్నాడు, ఇదిగో సీమోను, నేను ఇంటికి వచ్చాను, నీవు కాళ్ళు కడుక్కోమని నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ బిడ్డ ఈ తల్లి వచ్చినప్పటి నుండి తన కన్నీళ్లతో నా పాదాన్ని కడుగుతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తలకు అత్తరు రాయలేదు, నూనె రాయలేదు, కానీ ఈ అమ్మాయి వచ్చినప్పటి నుండి నా కాలుకు నూనె రాస్తూనే ఉంది. నేను రావంగా నీవు నా మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈ అమ్మాయి వచ్చినప్పుడు నా పాదాలకి ముద్దు పెట్టుకుని. ఈమె విస్తారంగా ప్రేమిస్తుంది కనుక, అమ్మా నీవు విస్తారంగా ప్రేమిస్తున్నావు గనక నీ విస్తారమైన పాపాలు క్షమించబడినది, సమాధానం గాలదాయి, తిరిగి వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్ర. పిలిచింది ఒకడు, మేలు పొందింది మరొకరు. పిలవడం గొప్ప కాదండి, మేలు పొందాలి. కారణం ఏంటంటే ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, నేను భక్తి చేస్తాను, నేను భక్తి పరను, మా ఇంటికే వచ్చాడు యేసు ప్రభు, మా ఇంటికే వచ్చాడు, నేను ఎంత గొప్పవాడిని అయితే మా ఇంటికి వస్తాడు, మా ఇంటికే వచ్చాడు. నీ ఇంటికి వచ్చాడు, నువ్వు గొప్పలు పోవాల్సిన అవసరం లేదు. ప్రియులరా, వచ్చింది నీ ఇంటికి అయితే మేలు పొందింది ఒక పాపాత్మురాలైన స్త్రీ. భక్తి పరుల ఉద్దేశం ఏంటంటే ఆడు పాపి, ఆడు తాగుబోతు, వీడు పనికిమాలినోడు అని అందరిని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇదే భక్తి పరులకున్న బలహీనత. భక్తులకున్న బలహీనత ఏంటంటే నేనే పర్ఫెక్ట్ని, నేను పెద్ద పరిశుద్ధుడిని, నేను పెద్ద భక్తుడిని, మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అని అందరిని చిన్నగా చూస్తుంటారు. ఇది భక్తి పరులకున్న బలహీనత. యేసుక్రీస్తు నీతి మంతుల కొరకు రాలేదు, పాపుల్ని పిలవడానికి కొరకే వచ్చాడు. భూమి మీద యేసు ప్రభు సంచరిస్తున్న దినాలు పాపులతో కూర్చునేవాడు, పాపులతో భోంచేసేవాడు. ఎందుకంటే శారీరకంగా వాళ్ళు పాపులే కానీ ప్రియులరా, వాళ్ళ మనస్సు స్వచ్ఛంగా ఉండేది. వీళ్ళు భక్తి చేస్తున్నారని భ్రమలో ఉన్నారు కానీ వాళ్ళ మనస్సు చెడిపోయింది. గిన్నె వెలుపట బాగు చేసుకుంటున్నారు కానీ గిన్నె లోపట సమస్త విధమైన అపవిత్రత చేత నింపబడి ఉన్నారు. సరే ఆలోచించండి ప్రియులరా, భక్తిలో ఉన్నానని నీ భ్రమలో ఉన్నావేమో. నీవి రాత్రి నీతిమంతుడిగా మార్చబడాలి. దైవ ప్రత్యక్షత నీవు చూడబోతూ ఉన్నావు. రక్షకుడిని నీవు కన్నులారా చూడబోతూ ఉన్నావు. రక్షణ సంతోషం నీవు అనుభవించబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఓ నేనేం భక్తుడిని అనుకుంటే ఎలా అండి? సరే నేను పాపిని అనుకో, పక్కనోడు పాపిని అనుకోండి, ప్రభు చూసుకుంటాడు కదండి. తీర్పు తెచ్చిన మనం ఎవరండి? యేసుప్రభు ఏమన్నాడంటే నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి, అదేవిధంగా నిన్ను వల్ల నీ పొరుగువాడిని కూడా నీవు ప్రేమించాలి. ప్రేమ లేనివాడు ప్రియులరా, ప్రేమ లేకపోతే వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ లేనివాడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని వాక్యం సెలవిస్తుంది. నీ మనిషిని కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం లేదు. సాటి మనిషిని ద్వేషిస్తే నరహంతకుడివి నీవు. దేవుని సన్నిధిలో ప్రార్థించిన బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి దగ్గర నీకు సమస్య ఉంటే వెళ్ళి ముందు సమాధానపడు. నీ కానుక అక్కడ పడేయి. ఎవడు కావాలి? నీ కానుక పక్కన పడేయి, వెళ్ళి సమాధానపడు. ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు, అప్పుడు అంగీకరించబడుతుంది. అలా కాకుండా అందరి మీద పగ, ద్వేష, ఈర్ష్య పెంచుకొని అబ్బో ప్రేమను ఒలకపోస్తున్నావు అనుకో నువ్వు దేవుడి దగ్గర, నీ ప్రేమను దేవుడు అంగీకరించడు. ప్రియులారా, సాటి మనిషిని ప్రేమించాలి. అది నీతి, అది నిజమైన భక్తి. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడు సిమెయోను. కనుక నీ జీవితంలో ఆ నీతిగా జీవించే అనుభవం, భక్తి చేస్తున్నావు. భక్తిలో ఏమీ లోపం లేదండి. మీ ప్రార్థన, మీ విశ్వాసం, మీ చప్పట్లు కొట్టడం, మీరు ఆత్మలో నింపబడడం, మీ బైబిల్ చదవడం, మీ ప్రసంగాలు అంతా ఓకే.
కానీ భక్తికి తోడవలసింది ఏంటంటే నీతి. భక్తి రంజనలో ఉండేవాళ్ళు, భక్తి పారవశ్యంలో ఉన్నవాళ్ళు లోకంలో కోకోలంగా కనబడతారు. ఓన్లీ భక్తి సరిపోలేదు, ఆ భక్తికి నీతి తోడవాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు తన పశువులను కూడా దయతో చూస్తాడంటండి. ఆ మాట వినేసరికి నా గుండె పరవశంతో నిండిపోయిందండి. నీతిమంతుడు తన పశువుల మందను కూడా ప్రేమగా చూసుకుంటాడంట, వాటి మీద దయ చూపిస్తాడు. నేను పల్లెచోట్ల కొన్ని పల్లెటూరుకు వెళ్తానండి, నాకు వింతగా ఉంటుంది. ఆ పల్లెటూరులో గేదెలకి దోమలు తెరగట్టుంటారు అన్నమాట. మీరు చూసారండి, పశువులకి దోమ తెరగట్టుంటారు. నేను అనుకుంటాను మనుషులు కాదు దోమ తెరగడతారు, దీనికి దోమ తెరగట్టారు ఏంటంటే అంటారు, అయ్యా దోమలు కుడుతున్నాయండి, పాపం పాలిస్తుందండి, మాకు పాలిచ్చే గేదెకి దోమలు కుడితే రాతంతా విలవిల్లాడిపోతుంది బాబు, దానికి దీనికి దోమ తెర కట్టాము అని పశువుల మీద దయ చూపిస్తారు. నేను అంటాను, పశువుల మీదే దయ చూపిస్తుంటే నీలాంటి మనిషి, నీ కన్న తల్లి, నీ కన్న తండ్రి, నీ కడుపును పుట్టిన పిల్లలు, నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన నీ అన్నదమ్ముళ్ళు, నీ అక్క చెల్లెలండి, సాటి మనుషుల ఎడల నీవు కనికరం చూపకపోతే, దయ చూపించకపోతే ఎలా? నీలాంటి మనిషే కదా. పశువుల మీదే నీతిమంతులు దయ చూపిస్తారంట, మన సాటి మనుషుల మీద దయ చూపకపోతే ఎలా? సిమియోను గురించి చక్కని మాట, ఆయన నీతిమంతుడును అండ్ భక్తి పరుడై ఉన్నాడు. అందుకే ప్రియులారా, లోక రక్షకుడైన యేసును చూసే భాగ్యం ఆయనకు అనుగ్రహించబడింది. ఆమేన్, ఆమేన్. రెండో మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. నన్ను చూడండి, మీరు నన్ను గమనించండి. చదవమ్మా. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడండి? అందరూ నోరు తెరిచి చెప్పాలి. ఎలా వచ్చాడు మందిరానికి? ఎలా వచ్చాడు? మీరు ఎలా వచ్చారు మందిరానికి? సిమియోను దేవాలయానికి ఎలా వచ్చాడు తెలుసండి? ఆత్మవశుడై పరిశుద్ధాత్మ పూర్ణుడుగా దేవుని మందిరానికి వచ్చాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సిమియోను ఎలా వస్తున్నాడు? ఆత్మ చేత నింపబడి వస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మలో నింపబడడం కాదు, పాటలు పాడేటప్పుడు గంతులు వేయడం కాదు, స్తుతిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టడం కాదు, ఆరాధిస్తున్నప్పుడు చప్పట్లు. దేవుని మందిరానికి వచ్చి అందరూ ఆత్మపూర్ణులుగా మార్చబడతారు. కానీ సిమియోను దేవాలయానికి వచ్చే లోపల ఇంటి దగ్గరే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, ఆత్మదేవుడు ఎల్లప్పుడూ తన మీద ఉండేవారు. పరిశుద్ధాత్మని స్వాధీనములో ఉన్నాడు, పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో ఉన్నాడు, ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఆత్మను ఆర్పకుడి, ఆత్మ లేనివాడు నావాడు కాడు. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధులు ప్రార్థించారు, పోరాడారు, కన్నీరు విడిచారు, ఏకమనస్సు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి దిగి వచ్చింది. ప్రియులారా, మళ్ళీ ఆత్మ పోవడం రావడం అలా ఉండదు. ఆత్మ మన మీద నిలిచి ఉండాలి, మనం ఆత్మ పూర్ణులుగా ఉండాలి. చర్చిలోకి వస్తేనే కాదు, పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడ్డాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆత్మలో హర్షించాలి, బజార్లో ఉన్నప్పుడు ఆత్మలో హర్షించాలి, బస్సులో ఉన్నప్పుడు కూడా నీవు ఆత్మలో పరవశిస్తూ ఉండాలి, నీ పని చేస్తున్నప్పుడు ఆత్మ పూర్ణుడుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మ చేత నింపబడాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎల్లప్పుడూ ఆత్మ ఆలోచనలోనే మనం ఉండాలి. ఆమేన్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ కాదండి ఆత్మలో నింపబడడం, ఇక్కడ నింపబడాలి. నేను అంటాను, మీరు కుటుంబాలు మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆత్మ ఆధ్వర్యంలో ఉండాలి, పరిశుద్ధాత్మని వశములో ఉండాలి, నీవు పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉండాలి. పేతురుతో దేవుడు చెప్తాడు, నీవు యవ్వనుడై ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటుకంతా వెళ్ళావు, నీవు ముసలివాడైనప్పుడు వేరొకడు వస్తాడు, ఆయన నీ నడుము కడతాడు, నీకు ఇష్టం లేని చోటుకైనా నన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మను పొందినవాడు సొంత చిత్తాన్ని నెరవేర్చరు, దేవుని చిత్తమే నెరవేరుస్తారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకి ఇష్టం ఉండదు, శారీరకంగా మనకి ఇష్టం ఉండదండి ఆ విషయం, కానీ పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. ఆత్మవశులై ఉండాలి మనం. ఈరోజు నేను చెప్పానండి, గుంటూరులో కూడా ఒక గొప్ప భక్తి కలిగిన దైవజనుడు ఉన్నాడు, మన ఆంధ్రప్రదేశ్లోనే. ఆ పరిశుద్ధులు ఇప్పుడు మన మధ్యలో లేరు, దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆ పరిశుద్ధాత్ముడు చేత నడిపించబడుతున్న దైవజనుడు ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళుతున్నారండి, ఫ్లైట్లు వేరే దేశానికి వెళ్ళాలి. బయలుదేరి వెళుతుంటే దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు. అక్కడ ఒక తల్లి వచ్చి బ్రతిమాలుతుంది, అయ్యా మా అమ్మాయికి బాగాలేదు బాబు, వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని బ్రతిమాలుతుంది. ఫ్లైట్ టైం అయిపోయింది.
అప్పుడు ఆయన ఒక కళ్ళు మూసి, ప్రభువా మరి తల్లి అర్జిస్తుంది, అక్కడేమో ఫ్లైట్ మిస్ అవుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఏం చేయమంటావు ప్రభు అంటే, దేవుని ఆత్మ చెప్తుంది, నువ్వు ముందెళ్ళి ఆ తల్లి కోసం ప్రార్థన చేయి, వెళ్ళు, ఇంటికి వెళ్ళు అని ప్రభు చెప్పాడు. సరే వెంటనే ఈ పాస్టర్ గారు ఆ తల్లి గారు ఇంటికి వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళు పాస్టర్ గారితో ఉన్నాడంటారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే ఫ్లైట్ మిస్ అయిపోతుంది, 3 నెలల క్రితం టికెట్ బుక్ చేసాము బాబు, చాలా కష్టం, ఎందుకు మీరు ఆలస్యం, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళదాము, మరలా మేము చూసుకుంటూ ఉంటే. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు వెళ్ళమని. సరే వెళ్ళాడు, పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఉన్నాడు కనుక వెళ్ళాడు ఆ దైవజనుడు. ఆ తల్లి కోసం ప్రార్థన చేశాడు. బయటకు వచ్చేసరికి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఏంటండి, భక్తులని మనకు తెలుస్తుంది కానీ ఫ్లైట్కి తెలుస్తుందండి, తెలియదు కదండి. ఫ్లైట్ వెళ్ళిపోయింది. కానీ ఆ పాస్టర్ గారు ఏం కంగారు పట్టలేదు, వచ్చి ఎయిర్పోర్ట్లో కామ్గా కూర్చున్నాడు. అయ్యగారు ఫ్లైట్ పోయిందంట, పోనీ పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేసి రమ్మన్నాడు, చేసి వచ్చాను, నేను ఆ దేశానికి వెళ్ళాలనేది దేవుని సంకల్పం, దేవుడు నన్ను తీసుకెళ్తాడు. అయ్యో ఫ్లైట్ వెళ్ళిపోయిందంటే, వెళ్ళిపోయినా నాకెందుకు, ప్రభు నన్ను ఉండమన్నాడు, సో ఇక్కడ ఉన్నాను. అలాగే ఉన్నాడండి. ఫ్లైట్ వెళ్ళిపోయి అరగంట తర్వాత మరలా తిప్పుకొని మరలా వచ్చి వెనక్కి. చెప్పలు కొడదాం అందరు గట్టిగా. ఎలా 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 సాధ్యమండి? ఇది కట్టుకథలు కాదు, పుక్కట పురాణాలు కాదు, వాస్తవ సత్యాలు, నగ్న సత్యాలు, పరిశుద్ధుల జీవితంలో జరిగిన గొప్ప సాక్ష్యాలు ఇవి. ఎక్కడో కాదు, మన రాష్ట్రంలో, ఎక్కడో ప్రపంచంలో జరిగిన విషయాలు చెప్పట్ల, మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అనుభవాలు ఇవి. ఆ పరిశుద్ధులు అలా కూర్చుని ఫ్లైట్ వెనక్కి వచ్చింది. సరే అయ్యగారు వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వెళుతుంటే వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటయ్యా ఫ్లైట్ వెనక్కి వచ్చింది ఏంటి అని చుట్టూ ఉన్న వాళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఆ ఫ్లైట్లో ఒక రాణిగారు, ఆ దేశానికి చెందిన రాణిగారు ప్రయాణం చేస్తుంది. ఆమె ప్రియులరా ఆంధ్ర వచ్చి ఉన్నట్టున్నారు. ఆమె ఓ చోట ప్రియులరా ఒక హోటల్ రూమ్లో ఉన్నట్టున్నారు. స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె వేసుకున్న వజ్రాలతో పొదిగిన ఒక నెక్లెస్ ఒకటి ఉందండి, అది బాత్రూంలో పెట్టింది. ఆ స్నానానికి వెళ్ళేటప్పుడు తిరిగి టైం అయిపోయిందని అడావుడిగా ఆమె ఆ నెక్లెస్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ప్రియులరా లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్లో ఒక ½ అన్ అవర్ జర్నీ చేసిన సడన్గా తడిమి చూసుకుంటే నెక్లెస్ లేదండి. వెంటనే అడావుడి పడింది, అయ్యా నేను హోటల్ రూమ్లో ఇలా నెక్లెస్ వదిలేసాను బాబు, వెంటనే ఫ్లైట్ వెనక్కి తిప్పండి అంటే, మేడం గారు ఒకసారి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళడం చాలా కష్టమండి, చాలా ఖర్చుతో కూడిన పని అంటే. అప్పుడు వాళ్ళు ఆమె అన్నదంట, ఎంత ఖర్చు అయినా కానీ నేను భరిస్తాను, ఫ్లైట్ వెనక్కి తిప్పండి అంటే ఫ్లైట్ వెనక్కి వచ్చిందండి. దైవజనుడు ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు, వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముని చేత నడిపించబడే దైవ సేవకుల అనుభవాలు అలా ఉంటాయి. సుమయోను ఆత్మవశుడై దేవుని మందిరానికి వచ్చాడు. మరి మీరు ఎవరి వశంలో ఉన్నారు? మీ వశంలో మీరు ఉన్నారా? మీరు కూర్చోవాలనుకుంటే కూర్చుంటున్నారు, నిలబడాలంటే నిలబడుతున్నారు, ఆకలేస్తే అన్నం తింటున్నారు, ప్రియులరా మరి నిద్ర వస్తే నిద్రపోతున్నారు. మీ వశంలో మీరు ఉన్నారు. కొందరైతే భార్య వశంలో ఉంటారు, భార్య చెప్తేనే ఏదైనా చేస్తారు. కొందరు భర్త వశంలో ఉంటారు, కొందరు తల్లిదండ్రుల వశంలో ఉంటారు. కానీ మనం ఉండవలసింది పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్మని స్వాధీనంలో. ఆత్మచేత మనం నడిపించబడాలి, ఆత్మానుసారులుగా మనం నడుచుకోవాలి. కొన్నిసార్లు మనకు భౌతికమైన జీవితానికి కొన్ని చోటుకు వెళ్ళడానికి ఇష్టం ఉండదు, కానీ ఆత్మ బలవంతంగా తీసుకుని వెళతాడు. ఆత్మ మనల్ని ఆ మార్గంలో నడిపిస్తాడు. దైవ సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది ప్రియులరా ఆత్మవశులకు రారు, ఇక్కడికి వచ్చిన అనాలోచనగా ఉంటారు. మనుషులు ఇక్కడ ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. మరి పాడైపోతుందేమో, పొయ్యి మీద పెట్టమని నా పిల్ల పెట్టిందో లేదో. ఇక్కడ నుండి ఫోన్ చేస్తూనే ఉంటారు, అమ్మాయి బిర్యానీ వేడి చేయమని చేసావా, ఇంకా అరగంటలు ఆపేటట్టున్నారు ప్రార్థన, వస్తా మీ నాయని బండిచ్చి పంపించు. ఏది మనిషి ఇక్కడ ఉంది కానీ మనసంతా బండి మీద, బిర్యానీ మీద. పాలు కాగబెట్టి తోడేయాలనుకొని మర్చిపోయి వచ్చాను, కొంచెం తోడేసే, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు అంటానే ఉంటా. తోడేసావు ఇంతకే పనికి మాల్తానా, ఎన్నిసార్లు చెప్పేది, ఇక్కడ వినపట్ల గోలుగోలుగా ఉంది అని చెప్తే, మమ్మీ SMS పెట్టకపోయి ఉంటే పనికి మాల్దా, నాకు యాడ్ వస్తుంది SMS, ఏదో ఒకటి చేయి, ఏసు రక్తమే చేయి, ఏసు రక్తమే చేయి, ఏసు రక్తమే చేయి, ప్రభువా స్తోత్రం అంటే. ఇదేం భక్తి అండి అసలు? ఆమేన్ హల్లెలూయా. ఆత్మవశులై మన దేవుని మందిరంకి రావాలి. దేవుని మందిరపు ఆవులు అడుగు పెడుతుంటేనే మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. చప్పట్లు కొడుతూ ఆత్మశక్తిని పొందుదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టినందుకు గట్టిగా. షబారాబాలా కథురాలా బారా కథుర, షబారాబాలా కథురాలా బారా కథుర, రిబాలా కథురాలా షబారాబాలా కథుర. పరిశుద్ధాత్ముడా
నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఆత్మ శరీరము నీకై అర్పించుచున్నానయ్యా, ఆత్మ శరీరము నీకై అర్పించుచున్నానయ్యా. ఏ ఆత్మవరముతో నన్ను అలంకరించుయ్యా, ఏ ఆత్మవరముతో నన్ను అలంకరించునయ్యా. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో శక్తి శక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, ఆత్మ శక్తితో నింపబడాలి. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో శుద్ధాత్ముడా, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, 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 నాలో అగ్ని మండించు. హల్లెలూయా. చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సుమయోను ఆత్మవశుడై దేవుని మందిరానికి వచ్చాడు. మూడో మాట 28వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే చదవమ్మా. దేవాలయంలోనికి తీసుకొచ్చారు. చేతులతో యేసు ప్రభుని ఎత్తుకొని దేవుని స్తుతించాడు. ఆమేన్. ప్రియులారా, ఒకటి నీతిమంతుడును భక్తిపరుడైన వ్యక్తిగా కొనసాగించబడుతున్నాడు. రెండవదిగా ఆత్మవశుడై దేవుని మందిరానికి వచ్చాడు. మూడవదిగా బాలయేసుని మందిరం తీసుకొచ్చారు. 8వ రోజు పసిపాప యేసు ప్రభు పసిబిడ్డ ఆ బాబుని చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించాడు. చాలామంది స్తుతిస్తున్నారండి. ఎలా స్తుతించాలంటే యేసుని సుమయోను చేతులతో ఎత్తుకొని స్తుతించాడు. అన్యులు కూడా పాటలు పాడుతున్నారు యేసు ప్రభు గురించి. ఎన్ని పాటలు పాడలేదండి. విగ్రహారాధికులు, వీధి రౌడీలు కూడా పాడుతున్నారు. తాగుబోతు కూడా పాడుతున్నాడు. ఏమంటే లేచినాడు రా, సమాధి గెలిచి లేచినాడు రా అని పాటలు పాడుతూ తాగుబోతు కూడా పాడుతున్నాడు. ప్రపంచమంతా స్తుతిస్తున్నారు. ఎలా స్తుతిస్తున్నారంటే ప్రియులారా, పెదాలు స్తుతిస్తున్నా కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది. పెదాలతో దేవుని గణపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంది. సుమయోను స్తుతి ఆరాధనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాలయేసుని చేతులతో ఎత్తుకున్నాడు. బాలయేసుని యేసుతో పట్టుకున్నాడండి. యేసుని చేత పట్టుకుని దేవుని స్తుతించాడు. ఈ ప్రశస్త రాత్రి మనం ఎలా స్తుతించాలంటే యేసుని మన హృదయంలోనికి తీసుకోవాలి. చెప్పాలి, యేసయ్య నా హృదయంలోనికి రండి. చెప్పండి నోరు తెరిచి అందరూ, యేసయ్య నా హృదయంలోనికి రండి, యేసయ్య నా హృదయంలోనికి రండి యేసయ్య అని హృదయం అనే తలుపు యేసయ్య కొరకు తెరచి మన గుండెలో ప్రభుని చేర్చుకోవాలి ప్రియులారా. అప్పుడు మనం స్తుతిస్తే ఇశ్రాయేలుకు స్తుతుల సింహాసనమందు ఆసీనుడకు దేవుడు మన హృదయం అనే సింహాసనం మీద ఆయన ఆసీనుడు కాబోతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హృదయమే దేవుని సింహాసనం. ఆయనకి ప్రత్యేకంగా బంగారపు సింహాసనం వేయవలసిన హృదయమే సింహాసనం. ప్రభువా రా ప్రభువా అని పిలిస్తే హృదయంలోకి వస్తాడు.
హృదయం అనే తలుపునద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. ఎవడైనను దేవుని స్వరాన్ని విని తలుపు తెరిస్తే లోపలికి వస్తాడు. ప్రభు అంటాడు, అతనితో నేను, నాతో అతడు భోజనం చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుతో భోజనం చేయాలని ఎంతమందికి ఆశగా ఉంది? చేతులు ఎత్తండి. నాకైతే ఉందండి. యేసు ప్రభుతో భోజనం చేయాలి. ఆమె మనుషులతో, ఇప్పుడు నాతో భోజనం చేయాలని చాలామందికి ఉంటుందండి, కొందరి ఆకాంక్ష. కానీ ప్రియులారా, మనం ఎవరితో భోజనం చేస్తామని తెలుసండి? ప్రభు అంటాడు, హృదయం అనే తలుపు తెరిస్తే మనుషులతో కాదు, మహనీయుడైన యేసుతో కలిసి మనం భోజనం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో కలిసి మనం భోజనం చేయబోతున్నాం. ప్రియులారా, యేసుని హృదయంలోనికి చేర్చుకోవాలి. సిమియోను చేతులతో ఎత్తుకొని ఆరాధిస్తున్నాడు ప్రభుని, చేతులతో ఎత్తుకొని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు కొందరు స్తుతిలో దేవుడు లేడు. దేవుడు లేని స్తుతి వ్యర్థం. గంటల కొలదిగా పాడిన ఆరాధనలో ప్రభు లేకపోతే వ్యర్థం ఆరాధన. గంటల తరబడి నువ్వు స్తుతించి పాడి పాటల నుండి ఇంకో పాటలకు వెళ్ళి, ఆ పాటల నుండి ఈ పాటలకు వెళ్ళి, ఎన్ని పాటలు పాడినా నీ పాటలో ప్రభు ఉండాలి. నీ స్వరం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. నీకు ఒకవేళ తాళం తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ప్రియులారా, పాటను గురించిన జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విరిగి నలిగిన హృదయంతో నువ్వు పాడుతున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, నీ స్తుతిలో ప్రభు ఉన్నప్పుడు అది మహిమకరంగా మార్చబడుతుంది. మంచిగా పాటలు వచ్చిన నీ పాటలో ప్రభు లేకపోతే వ్యర్థమే కదండి. బైబిల్ వ్యర్థమైన ఆరాధన ఆరాధిస్తూ ఉన్నారు. పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంది. కన్నులుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు. మానవ హృదయానికి గోచరం కావట్లేదు. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని గ్రహించలేకపోతున్నారు. వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మీ ఆరాధనలో ప్రభు ఉండాలి. ఆమేన్. సిమియోను ఆరాధనలో యేసు ప్రభు చేతుల మీద ఉన్నాడు. మన ఆరాధనలో యేసు ప్రభు గుండెలో ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగోదిగా ప్రియులారా, ఆయన అంటాడు, సకల ప్రజలందరికీ, జనులందరికీ సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూశాను. ఆమేన్. హల్లెలూయా. అన్ని జనులకు వెలుగుగాను, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుడు సిద్ధపరిచిన రక్షణ యేసుక్రీస్తు. అన్ని జనులకు వెలుగు. మనమందరూ అన్ని జనులు, మనకు వెలుగు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొంత ప్రజలు, వారికి మహిమ. ఇటు అన్యులు రక్షించబడాలి, అటు ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి. ఇశ్రాయేలు ప్రజలకు మహిమ, యేసుక్రీస్తు వారిలో పుట్టాడు, అది వారికి మహిమ. మనం అన్యులు, లోకులు, ప్రియులారా, విగ్రహారాధన చేసిన వాళ్ళు, శపించబడిన శాపగ్రస్తమైన జీవితంలో అన్యులు, మనం అన్యులైన మనకు వెలుగుగా యేసుక్రీస్తు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు మహిమగా యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డారు. ప్రజలందరి కొరకు సిద్ధపరచబడిన రక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను అంటాను ప్రియులారా, యేసు ప్రభు సకల జనులకు, సకల ప్రజలకు రక్షణను అందించడానికి కొరకు ప్రభు వచ్చారు. వాక్యంలో రాయబడిందండి, సకల జనులకు సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు నేను తెలియచేస్తున్నాను అని దేవదూతలు చెప్పారు. యేసు ప్రభు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో దేవుడు కాదండి. 3 లోకానికి యేసుక్రీస్తే దేవుడు. హల్లెలూయా. పరలోకానికి ఆయన దేవుడు, భూలోకానికి ఆయన దేవుడు, పాతాళానికి కూడా ఆయన దేవుడు. 3 లోకానికి ఆయనే దేవుడు. అందుకే చూడండి, బాలయేసు, యేసు ప్రభు ఈ లోకంలో ఉదయించినప్పుడు పరలోకపు సైన్య సమూహం దిగివచ్చి వాళ్ళు పాడిన పాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలగాలని పరలోకమే భూలోకానికి దిగి వచ్చింది. పరలోకమే పరవశించిందండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు. తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు యేసు ప్రభుని వెతుక్కుంటూ 2 ఏళ్ళు ప్రయాణం చేసుకుంటూ కింద పడి మీద పడి నానా ప్రయాసపడి వచ్చి ఆ బాలయేసుని చూసి సాగిల పడిపోయారు. భూలోక రాజులందరూ ఆయనకు సాగిల పడతారు. ఎందుకంటే భూలోకానికి ఆయనే దేవుడు, పరలోకానికి ఆయనే దేవుడు. అంతేకాదండి, యేసు ప్రభు సిలువ వేయబడి ఆయన ప్రాణాన్ని విడిచిన మరుక్షణమే భూమిలో భూకంపం వచ్చింది. భూమి కంపించిందండి, భూమి నెరలు విడిచింది. వాక్యం సెలవిస్తుంది, సమాధులు తెరవబడి సమాధులు ఉన్న పరిశుద్ధులందరూ పైకి వచ్చారు. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా. అంటే ఆయన పాతాళానికి కూడా దేవుడు, పాతాళంలో ఉన్న పరిశుద్ధులందరూ పైకి వచ్చారు. సమాధులు తెరవబడింది, సమాధి నుండి పరిశుద్ధులు పైకి వచ్చారండి. వాక్యం సెలవిస్తుంది, భూమి మీదకి వచ్చి అక్కడక్కడ సంచరించారు, అనేకులకు కనబడ్డట్టు వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. పాతాళాన్ని కూడా ఆయన దేవుడు. యేసు ప్రభు మరణించి పాతాళానికి 3 రోజులు పాతాళాన్ని దిగిపోయాడు. ఎందుకంటే పాతాళం ఉన్న పరిశుద్ధులందరినీ
చెరగా పట్టుకుని చెరగా పరలోకానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చనిపోయిన పరిశుద్ధులు పాతాళానికి వెళ్ళరు, కానీ పాత నిబంధనలో ఏమని రాయబడిందంటే చనిపోయి తన పితరులతో పాటు నిద్రించారు అని రాయబడింది. వాళ్ళ పితరులతో నిద్రించారు, పితరులతో పడుకున్నారు, నిద్రిస్తున్నారు అని రాయబడింది. కానీ క్రొత్త నిబంధన భక్తులైన మనం భూమిలో పాతాళాలను దిగిపోం, కానీ తిన్నగా పరలోక పరదేశకు వెళతాం. ఆమేన్. ఆకాశానికి ఆయన దేవుడు, భూమికి ఆయన దేవుడు, పాతాళానికి ఆయన దేవుడు. అందుకే పాతాళంలో కానీ భూమి మీద కానీ భూమి పైన ఆకాశం మందు కానీ అన్ని నామం కన్నా పై నామం యేసుకే ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఎవరు ఒప్పుకోకపోయిన ప్రియులరా, యేసుప్రభు ఒక్కడే దేవుడు. వాస్తవం. కొందరు యేసుప్రభు నమ్మరు, ఆడ పలానా కులస్తులకు దేవుడు అండి అని చిన్న చూపు చూస్తారు. నువ్వు సంతకం పెట్టేటప్పుడు ఏమని పెడతావు? ఆయన పేరు సుబ్బారావు. సుబ్బారావు గారు ఏమని సంతకం పెడతారు? సుబ్బారావు గారు ఈరోజు సంతకం పెట్టాలి. పైన సుబ్బారావు కింద గీత కొట్టి 25వ తారీఖు 12వ నెల 2016 సంవత్సరం. ఏ 2016 సంవత్సరం? క్రీస్తు శకం 2016 సంవత్సరం. ప్రియులరా, 25వ తారీఖు 12వ నెల, లేకపోతే ఏ డేటో కానీ 5వ తారీఖు 10వ నెల 2016 సంవత్సరం, ఏదో ఒక డేట్ వేయాలి కదండి. ఆ డేట్ వేసేటప్పుడు ప్రియులరా తప్పక ఆయన ఒప్పుకొని క్రీస్తు పుట్టిన తర్వాత ఈయన పుట్టాడని. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు వచ్చిన తర్వాత కాలం 2 భాగాలుగా విభాగించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఒక శకం ప్రారంభించబడింది యేసు ప్రభుతో పాటు. ఆయన పుట్టిన ఆ దినాన్ని మొదలుకొని ఒక శకం ప్రారంభించబడింది. కనుక ప్రతివాడు ఒప్పుకోవాలి. కొంతమంది క్రైస్తవులకి నేను దేవుడు నమ్మును అంటుంటారు. ఎవడు ప్రియులరా ఒప్పుకోపోయినా ఇది వాస్తవం. యేసుతో పాటు యేసు పుట్టిన తర్వాత నేను పుట్టానని ప్రతివాడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రపంచమంతటికి ఒకే ఒక దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సిద్ధపరిచిన రక్షణ, ప్రతివాడు రక్షించబడాలి. ప్రిపేర్ చేశాడు, సిద్ధపరిచిన రక్షణ యేసు ప్రభు. ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తి గలవాడు, సమర్థుడు. వాక్యం ఇలా చెప్తుంది. దర్యావేషు పరిపాలనలో దానియేలును తీసుకెళ్ళి సింహపు గుహలో పడవేశారండి. అప్పుడు రాత్రంతా సింహపు గుహలో ఉన్నాడు. తెల్లారిన తర్వాత ఆ రాజు పరిగెత్తుకుని వచ్చి, ఎందుకు వేశారంటే 30 రోజులు రాజే దేవుడు. మనిషి ఎలా దేవుడు కాగలడండి? దేవుడు మనుషుడిగా వచ్చాడు, కానీ మనుషుడు దేవుడిగా మారలేడు. దేవుడే మనిషిగా వచ్చాడు. దర్యావేషు రోజుల్లో ప్రియులారా, దర్యావేషునే దేవుడిగా చేశారు ఆ ప్రజలు. నీవే దేవుడు, నీకే ప్రార్థించాలి, నీవు తప్ప వేరొక దేవుడు లేడని బాగా పొగడుతలతో ముంచెత్తారు. వాక్యం ఇలా సెలవిస్తుంది ప్రియులారా. దర్యావేషు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు ఏంటంటే 30 రోజులు ఎవరికి ప్రార్థించకూడదు. దానియేలు తెలిసి కూడా కిటికీలు తెరిచి యెరూషలేము వైపు ప్రార్థన చేస్తున్నాడు. తీసుకెళ్లి సింహపు గుహలో పడవేశారు. వాక్యం ఇలా సెలవిస్తుంది. తెల్లవారుతుండగా దర్యావేషు పరిగెత్తుకుంటూ వచ్చాడండి. గుహ దగ్గరికి వచ్చాడు. జీవము కలిగిన దేవుని దాసుడైన దానియేలు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఒక అన్య రాజు ఒప్పుకొన్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని. నీ గురించి ఏం చెప్పాలి తెలుసా అంటే, జనం జీవం కలిగిన దేవుని దాసుడైన అబ్రహాము గారు అని పిలవాలి. నన్ను మిమ్మల్ని ఏమని పిలవాలంటే జీవం కలిగిన దేవుని సేవకుడైన, లేకపోతే విశ్వాసి అయిన, దేవుని నమ్మిన ఫలానా మీ పేర్లు పెట్టుకోండి అక్కడ. ప్రియులారా, అలా మనం జీవం కలిగిన దేవుని నమ్ముకుని కొనసాగించబడుతున్నాం. ఆమె ప్రపంచం తప్పక ఒప్పుకుంటుంది. ఒప్పుకునే రోజు ఆసన్నమై ఉన్నది. ప్రతి మోకాళ్ళు ప్రభు ఎదుట వంకాలండి. ప్రతి నాలుక దేవుని యేసైన దేవుడిని ఒప్పుకోబోతున్నారు. అలాంటి సమయం త్వరగా ఆసనం కాబోతుంది. త్వరగా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలగబోతుంది. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేశారు. నెబుకద్నెజర్ రాజు తేరి చూస్తూ ఉన్నాడండి. అగ్ని 7 అంతలుగా మారింది. రాజు అన్నాడు, ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో చూస్తానంటే చూద్దాంలే అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే యూదా గోత్రపు కొదమ సింహముని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. క్రైస్తవ సమాజం చేతగాని అనుభవం ఏం కాదండి. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం గల దేవుడు. ఆయన మృతుడు కాదు, పాతాళంలో లేడు, సమాధిలో లేడండి. సమాధి గుండెను చీల్చుకుని పునరుద్ధానుడే లేచి నేటికి సజీవుడిగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు చూస్తున్నాడు ముగ్గురిని, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో. ఎవడు రక్షిస్తాడో చూస్తాం, ఏ దేవుడు నేను రక్షిస్తాడో చూస్తాం అంటా ఉన్నాడు. ప్రియులారా, వాక్యం ఇలా సెలవిస్తుంది.
చుట్టూ వెళ్తాడు, ఒరే మనం ఎంతమందిని వేసాం అగ్నిగుండం? 3 వేసాం. ఎవరెవరిని? షడ్రాకు, మెషకు, అబేద్నెగోను వేసాం. మరి ఏంట్రా 4వ వ్యక్తి కనబడుతున్నాడు, ఆయన అగ్నిగుండములో సంచరించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సంచరించే దేవుడు సజీవుడు కనుక సంచరిస్తాడు. మృతులు సంచరించలేరు, పాతాళంలో ఉన్న వాళ్ళు సంచరించలేరు. సజీవుడు, పునరుత్థానుడు, మృత్యుంజయుడైన యేసు వాడి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. దేవుని మందిలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. సంఘంలో ప్రియులారా 7 దీప స్తంభాల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మొట్టమొదటిగా సంచరించే దేవుడిని చూశారండి. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, నిజంగా వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు పూజార్హుడు, పూజకు ఆయన ఒక్కడే పాత్రుడు, ఇలాంటి దేవుడు నేను చూడలేదు అని దేవుని మహిమపరిచాడు. ప్రపంచమంతా యేసే దేవుడిని ఒప్పుకునే రోజులు ఆసనం కాబోతుందండి. ఆ రోజులు మన కన్నులతో చూడబోతూ ఉన్నాము. మన హృదయం హర్షించబోతుంది. ప్రజలందరికీ రక్షణ యేసు ద్వారానే కలగబోతుంది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. రక్షించువాడు ఆయనే, అభిషేకించువాడు ఆయనే. కనుక ప్రియులారా, మన ఆరాధన ఎలా ఉండాలంటే సిమియోను ఆరాధనలాగా ఉండాలి. సిమియోను ఎలా ఆరాధించాడంటే, ఒకడు నీతిమంతుడును, రెండవదిగా ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు, ఆత్మవశుడుగా ఆయన దేవుని మందిరానికి వచ్చాడు, మూడవదిగా యేసుని చేతులతో ఎత్తుకొని ఆయన్ని ఆరాధించాడు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవం. 4వదిగా ప్రజలందరికీ కలుగు చేసిన రక్షణను కనులారా చూశాడు. మనం కన్నులతో కాదండి, మన శరీరంలో ఆయన రక్షణ అనుభవాన్ని ధరించుకోబోతున్నావు. మీ ఆత్మకు రక్షణ కలుగునుగాక. నా దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని రక్షించుదురుగాక, మిమ్మల్ని రక్షించుదురుగాక. ఈ మాటలన్నిటిని మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుదురుగాక. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచు కురుస్తున్న వేళ ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. లేచి నిలిచి ఆకాశం వైపు చేతులు చాపి చిన్న తీర్మానంతో ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోబోతున్నాం. అందరూ నిలబడాలి, కళ్ళు మూయాలి, చేతులెత్తి. నీ ఆరాధన ఎలా ఉన్నాయి? నీవు ఎలా ఆరాధిస్తున్నావు? నీ ఆరాధనలో ప్రభు ఉన్నాడా? నీవు నీతిమంతుడుగా ఉంటున్నావా? భక్తి మంచిదే, కానీ భక్తికి నీతి జత చేయబడాలి. ప్రియులరా, భక్తికి నీతి జత కావాలి. ప్రార్థన చేద్దాం. నీతిమంతుడుగా భక్తిపరుడుగా మారాలి, ఆత్మవశుడుగా దేవుని మందిరానికి రావాలి. ఆత్మపూర్ణులై ఉండండి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది. ఆత్మపూర్ణులుగా మనం మారాలి. చేతులెత్తి ప్రార్థించు, యేసును కలిగి ప్రార్థించు. నీ గుండె గుడిలో యేసు రావాలి, నీ గుండె గుడిలోనికి యేసు రావాలి. యేసు లేకుండా పండుగ జరుపుకుంటున్నావా? యేసు లేని పండుగ వ్యర్థం, యేసు లేని ఆరాధన వ్యర్థం, యేసు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం. యేసయ్యా, 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 నా బ్రతుకులకు రండి యేసయ్యా, నా బ్రతుకులకు రండి యేసయ్యా, రా యేసయ్యా, నా మనసులోకి రండి యేసయ్యా, నా హృదయంలోనికి రండి యేసయ్యా. నువ్వు లేని క్షణాన్ని ఊహించుకోలేను ప్రభువా, నువ్వు లేని క్షణాన్ని ఊహించుకోలేను తండ్రి. రండి ప్రభువా, నా బ్రతుకులోకి రండి యేసయ్యా. ఇదిగో నీ కొరకు నా హృదయాన్ని పదిలపరుస్తూ ఉన్నాను, నా హృదయాన్ని సిద్ధపరుచుతూ ఉన్నాను. నా హృదయం నీ కొరకు తెరవబడి ఉన్నది, హృదయం తెరవబడి ఉన్నది. ప్రార్థించు సహోదరుడా, తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి, నీ హృదయం తెరవబడాలి, హృదయం తెరవబడాలి, తెరవబడాలి. Jesus, hallelujah, 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 hallelujah. Shababa baba baba la katura na bara bara katura na bara bara katura. Jesus, hallelujah, hallelujah, hallelujah. స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీ హృదయంలో రాబోతున్నాడు, నీ గుండెను తనకు గుడిగా మార్చుకోబోతున్నాడు, నీతో విందు ఆరగించబోతున్నాడు, నీతో విందులో పాలుపోబోతున్నాడు, పరలోకపు విందుకు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. రక్తమనే క్రయధనంతో నిన్ను కొన్నాడు. క్రీస్తు స్వరక్తము చేత సంపాదించబడిన దేవుని సంగమా, ప్రార్థించు ప్రభు సన్నిధిలో. జీసస్, జీసస్. భూలోకానికి, పరలోకానికి, పాతాళానికి ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. మహాగణుడా, గొప్ప దేవా, యేసయ్యా నీకు స్తోత్రాలు వందనాలు. మంచి దేవుడు, మనసు ఎరిగిన దేవుడు,
మాట్లాడే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ శుభవేళ మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మీ దేవాలయంలోకి మీరు వచ్చినప్పుడు అయ్యా ఎలా ఆరాధిస్తూ వచ్చారో చెబుతూ వచ్చారు తండ్రి. నా దేవా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, నీతిమంతుడు భక్తిపరుడుగా ఆరాధిస్తూ వచ్చారయ్యా, నీకు స్తోత్రాలు. మేము నీతిమంతులుగా భక్తి కలిగి నీతి కలిగి ప్రవర్తించే కృపను మాకు దయచేయని ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. మా దోషం కొట్టివేయండి తండ్రి. భక్తి ఒకటే చాలదు, నీతి కలిగి భక్తి చేయాలని మీ వాక్కు ద్వారా హెచ్చరిస్తూ వచ్చారయ్యా. సుమయోను నీతిపరుడు భక్తిపరుడు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆ విధంగా మమ్మల్ని మార్చి సరిచేయండి ప్రభా, సహాయించండి. మీ రక్తం చేత కడిగి నీతిమంతులుగా మార్చి భయం కలిగి భక్తి చేసే కృపను మాకు దయచేయని ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మీ సన్నిధిలోకి ఆత్మవశుడై వస్తున్నారు ప్రభా. ఆత్మాభిషేకంతో ఒక్కొక్కరు నింపండి. ఆత్మలో పరవశించాలి, ఆత్మలో ఆనందించాలి. సహాయం చేయండి అయ్యా, కృప చూపు తండ్రి. మిమ్మల్ని చేతులతో ఎత్తుకొని మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్న మా పితరుడైన సుమయోను ప్రభా, చేతులతో కాదు హృదయంతరంగాల్లో మిమ్మల్ని దాచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. హృదయమైన సింహాసనం మీద మీరు నివాసం ఉంచండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. పెదవులతో కాదు స్తుతించడం, ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తాను. కృప చూపండి యేసయ్యా, దయ చూపండి. ఒక్కొక్కరిని పెదవులతో కాకుండా ఏకాగ్రత కలిగి ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. మీ రక్షణను, మీరు సిద్ధపరిచిన రక్షణను కన్నులారా చూసే కృపను ఒక్కొక్కరికి దయచేయండి ప్రభా. ఇంకా ఎవరైతే రక్షణకు దూరంగా ఉన్నారో ఒక్కొక్కరిని మీరు రక్షించి మీ రక్తంతో కడిగి రక్షణ భాగ్యం కలుగజేయండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. కృప చూపండి తండ్రి, సహాయం చేయండి. ఈ శుభవేళ మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకాయ నీకు స్తోత్రాలు తండ్రి. వేలాది వేల వందనాలు స్తోత్రాలు ప్రభా. ఒక్కొక్కరిని ఆ విధంగా ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. మీ దీనదాసుని ఇంకా బలపరచండి, కృపతో నింపండి. అనేక జనములకు జాతులకు తండ్రిగా మార్చి బలపరిచి వాడుకునే ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఈ మినిస్ట్రీ నడిపించే కృపనివ్వండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. జ్ఞానం దయచేయండి, అభిషేకం దయచేయండి. ఇప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేస్తుండగా ఒక్కొక్కరిని మీరు ముట్టండి ప్రభా. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, రోగాల చేత వచ్చారో మీరు బాగు చేయండి. ఈ శుభవేళ ఒక్కొక్కరిని తాకండి యేసయ్యా. మీ దాసులు చేతులు చాపినప్పుడు మీ చేయి చాపండి తండ్రి. బాగు చేయి, రక్షణ ఆనందం కలుగచేయండి. ఆత్మను ఆనందించే కృపను దయచేయండి ప్రభా. తండ్రి, ఒక్కొక్కరిని బలపరచండి, భక్తిపరులుగా మార్చండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు పరిశుద్ధాత్ముడా మీరు మాతో జరిగించేందుకై స్తోత్రాలు. ఈ శుభవేళ నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి పంపించమని, మీ దాసుని బలపరిచి వాడుకొనమని, ఆరోగ్యంతో నింపి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన కృప తోడుగా నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.